కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. రూతు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహులోను, కిల్యోను అనే 2 చనిపోయేరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. బెత్లెహేము నుంచి ఒక కుటుంబము మోయాబు దేశానికి బ్రతకాలి అని చెప్పి వెళ్ళింది. ఆ కుటుంబానికి యజమాని లేక పెద్ద ఎలీమెలెకు. బెత్లెహేములో కరువు వచ్చిందని, సమస్య వచ్చిందని, పరిస్థితులు బాగాలేదని, బ్రతకడం కష్టంగా ఉందని, వారు పొందుకున్న కష్టానికి, కరువుకు, సమస్యకు కారణం ఏమిటో దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టవలసిన దానికి బదులుగా సులువైన మార్గాన్ని ఎంచుకొని సులువుగా సమస్యలోంచి బయటపడాలి, సులువుగా బ్రతక నేర్వాలి, సులువుగా బ్రతికేసేయాలి అనే ఆలోచన ఎలీమెలెకు కలిగి ఉండి మోయాబు దేశానికి వెళ్ళడానికి తీర్మానం తీసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, మన ఆత్మీయ జీవితంలో ఒకటి మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. అదేంటంటే ఆత్మీయ జీవితము, ఆత్మీయంగా ముందుకు సాగటము, ఈ పాపిష్టి లోకంలో పరిశుద్ధంగా ప్రభు ఆశించినట్టుగా జీవించటము అనేది అంత సులువైంది కాదు. ఈ ఆత్మీయ యాత్రలో పోరాటాలు ఉంటాయి, ఈ ఆత్మీయ యాత్రలో ఇరుకు ఇబ్బందులు ఉంటాయి, ఈ ఆత్మీయ యాత్రలో సవాలులు ఉంటాయి, ఈ ఆత్మీయ యాత్రలో అవమానం ఉంటుంది, ఈ ఆత్మీయ యాత్రలో అనారోగ్యాలు ఉంటాయి, ఈ ఆత్మీయ యాత్రలో అనేక ఇబ్బందులు ఉంటాయి. ఎందుకయ్యా అంటే ఇది వెడల్పైన మార్గం కాదు, ఇది ఇరుకైన మార్గం. లోకంలో మీకు శ్రమ అని మన ప్రభు అయిన యేసుక్రీస్తే సెలవిచ్చాడు. ఈ లోకంలో మనం జీవించేంత కాలం, ఆత్మీయులుగా దేవునికి దగ్గరగా జీవించేంత కాలం శ్రమల గుండా వెళ్ళవలసి ఉంటుంది అనే సత్యం మాత్రం మర్చిపోకండి. శ్రమలు లేని క్రైస్తవ్యం కానే కాదు. కష్టాలు లేనటువంటి ఆత్మీయత అది ఆత్మీయత కానే కాదు. కాబట్టి నువ్వు నేను మన ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుతున్నప్పుడు ఈ ఇరుకైన ఆ మార్గంలో ప్రవేశించుటకు ప్రభు ఒక మాట వాడాడు. ఏంటో చెప్పగలరా? ఇరుకైన మార్గమున ప్రవేశించ డాష్ అన్నాడు. ఏమన్నాడు చెప్పాలి? ఏమన్నాడు? ఇరుకైన మార్గమున ప్రవేశింప కష్టపడండి అన్నాడా? శ్రమపడండి అన్నాడా? ప్రయత్నించండి అన్నాడా? మరేమన్నాడు? అవండి కొంచెం గట్టి చెప్తారా? పోరాడండి అని అన్నాడు. ప్రయత్నించమల్లా. ఇరుకైన మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. ఇది పోరాటంతో కూడిన జీవితం. ప్రొద్దుట లేచి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే మన జీవితంలో పోరాటాలు చూస్తూనే ఉంటాం. మొదటిగా మనం పోరాడాల్సింది ఎవరో తెలుసా అండి? చెప్పండి ఎవరో? ఇదిగో దీంతోనే అసలు సిసలైన పోరాటం మొదలవుతుంది. ఉదయమే లేవాలి అని చెప్పి నువ్వు ఆశిస్తావు, కానీ ఇది ఒప్పుకోదు. తెల్లారింది లే అని చెప్పి నీ ఆత్మ అంటూ ఉంటే ఇంకొక అరగంట సేపు పడుకోలే అంటుంది. ఏమిటి? నీ శరీరం. సో మొదటిగా నువ్వు జయించాల్సింది నీ శరీరాన్నే. ఎందుకని? అసలు సిసలైన పోరాటం అక్కడే ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఆత్మీయురాలుగా, ఆత్మీయుడిగా జీవించాలి, విజయాన్ని సాధించాలి
అని ఆశిస్తున్నట్లయితే మొదటిగా నువ్వు జయించాల్సింది ఈ శరీరాన్ని. ఈ శరీరాన్ని మనం జయించకపోతే ఈ లోకాన్ని మనం జయించడం సాధ్యము కాదు. ఎందుకంటే లోకంలో ఉన్నవి బైబిల్ సెలవిస్తుంది స్పష్టమైనవి. అదేమిటయ్యా అంటే శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపు డంబము. ఎక్కడ చూసినా శరీర ఇచ్చలే, ఎక్కడ చూసినా నేత్ర ఆశలే, ఎక్కడ చూసినా జీవపు డంబమే మనకు కనిపిస్తూ ఉంది. ఇటువంటి పాపిష్టి లోకంలో పాపముతో నిండిపోయిన, పాపము పేరుకుపోయిన ఈ దుష్టలోకంలో దుష్టుల మధ్య నీతిమంతుడిగా నువ్వు జీవించాలంటే తప్పక పోరాడాలి. ఎందుకంటే ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలోంచే వచ్చింది కాబట్టి ఈ మట్టికు లేక ఈ భూమికు ఎలా గురుత్వాకర్షణ శక్తి ఉందో ఈ శరీరానికి కూడా ఒక ఆకర్షణ శక్తి ఉంది. అది దేన్ని ఆకర్షించుకుంటుందయా అంటే పాపముగా కనిపించే ప్రతిదాన్ని ఆకర్షించుకుంటుంది. ఒకసారి ఒక సందర్భంలో చెప్పా, మీకు జ్ఞాపకం ఉందా? ఒక అయస్కాంతాన్ని తీసుకోండి, ఒక బేసిన్ తీసుకోండి, బేసిన్ నిండా ఇసుక పోయండి. ఈ అయస్కాంతాన్ని ఆ ఇసుకలో లోపలికి ఇళ్ళల్లా అంటా ఉండండి. లోపల చేయబెట్టి అయస్కాంతం మొత్తం ఇసుకలో మీరు తిప్పండి. మొత్తం తిప్పిన తర్వాత బయటకు తీస్తే ఆ ఇసుకలో ఉన్న ఇనుపు రజములన్నీ కూడా దీనికి అంటుకొని ఉంటాయి. ఇనుముకు సంబంధించిన ఏది అందులో ఉన్నా దీనికి అంటుకుంటుంది. అలాగే ఈ లోకంలో మనం సంచరిస్తూ ఉన్నప్పుడు, ఈ శరీరం ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఈ శరీరానికి సంబంధించినవన్నీ ఏం చేస్తాయి? వెంటనే మన శరీరాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. అలా ఈ లోకంలో ఉన్న పాపిష్టి క్రియలు, పాపిష్టి దృశ్యాలు, పాపిష్టి మనుషుల యొక్క ప్రభావము మనకు అంటకుండా ఉండాలి అంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మాత్రమే అది సాధ్యం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటాడో, లేక ఎవరిలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని నడిపిస్తాడో ఆ వ్యక్తి దగ్గరకు మాత్రమే ఈ లోక ఆకర్షణలు వచ్చి అంటుకోకుండా ఉంటవి. అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు మద్యముతో నింపబడక ఆత్మపూర్ణులై ఉండుడి. ఒక వ్యక్తి మద్యంతో నింపబడితే ఏమవుతాడు? పూర్తిగా ఆ మద్యం కంట్రోల్లో ఉంటాడు. మీరు గమనించారు ఎప్పుడైనా? ఒక వ్యక్తి బాగా తాగుతాడు అనుకోండి, తాగేసిన తర్వాత పూర్తిగా తన కంట్రోల్ తప్పిపోతాడు. ఇప్పుడు తన కంట్రోల్లో ఉండడు, ఇప్పుడు మద్యం కంట్రోల్లో ఉన్నాడు, ఆ మత్తులో ఉన్నాడు. ఆ మత్తులో ఉండి గమ్మత్తుగా మాట్లాడతాడు. ఎందుకని? తన కంట్రోల్లో లేడు. ఇప్పుడు తనలోకి వెళ్ళిన మద్యం ఏం చేస్తుంది? అతని కంట్రోల్ చేస్తుంది. తందనాడమంటే తందనాలాడతాడు, గంతులేమంటే గంతులేస్తాడు, చిందులేమంటే చిందులేస్తాడు, వాడిని తిట్టమంటే వాడిని తిడతాడు, వీడిని కొట్టమంటే వీడిని కొడతాడు. ఇంక లోపల ఏ విధమైన ప్రేరేపణ వస్తే ఆ విధంగా చేస్తాడు. కారణం ఏమిటంటే కంట్రోల్లో లేడు, తన కంట్రోల్లో లేడు. ఇప్పుడు బైబిల్లో ఏముందంటే, మీరు మద్యపానంతో నింపబడక ఆత్మపూర్ణులై ఉండండి. దానికి దీనికి ఏమిటి పొంతు? లేక ఆత్మానుసారమైన జీవితానికి, ఆత్మచేత నింపబడిన జీవితానికి, మద్యము చేత నింపబడిన జీవితానికి ఏమిటి పొంతు అంటే, ఒక వ్యక్తి మద్యము చేత నింపబడినప్పుడు తన కంట్రోల్లో ఉండడు. అలాగే ఒక వ్యక్తి ఆత్మ చేత నింపబడినట్లయితే తన కంట్రోల్లో ఉండడు. అది తెలియచేయడానికే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రెండింటిని పోలికి పెట్టాడు. సో ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ పాపిష్టి లోకంలో ఈ శరీరాన్ని జయించుకుంటూ ముందుకు సాగాలి అంటే మనం తప్పక ఆత్మపూర్ణులమై ఉండాలి. ఆత్మపూర్ణులమై ఉన్నప్పుడు ఈ శరీరము ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు మనం ఆత్మచేత నింపబడిన వారం గనుక శరీర క్రియలు నెరవేర్చకుండా ఉండగలము. అలా దేవుని ఆత్మ మనలో లేకపోయినట్లయితే శరీర కార్యాలే జయించి తీరతాయి. కాబట్టి ఈ లోకంలో ఉన్నంతకాలం దయచేసి గమనించండి, శ్రమలు, కష్టాలు, ఇరుకు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మన క్రైస్తవ జీవితంలో ఒక భాగమే అనే సత్యము మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నా. కనుక ఈజీ లైఫ్ స్టైల్కి కానీ, ఈజీగా బ్రతకాలని కానీ, సులువుగా బ్రతకాలని కానీ, సులువుగా అన్నీ సంపాదించాలని కానీ, సులువుగా అందలం ఎక్కాలని కానీ, సులువుగా పైకి రావాలని కానీ, సులువుగా పేరు సంపాదించాలని కానీ, అలాగే సేవలో కూడా సులువుగా వాడబడాలని కానీ, సులువుగా పరిచర్యలో కొనసాగాలని కానీ ఎప్పుడు ప్రయత్నం చేయమాకండి. ఎందుకంటే నువ్వు ఎంచుకున్న మార్గానికి, లేక ఈ ఆత్మీయ మార్గానికి, ఈ ఆత్మీయ యాత్రకు, సులువైన యాత్రకు అసలు పొంతన ఉండదు. ఒక వ్యక్తి పట్టణానికి
వ్యాపారస్తుడు మాట పట్టణానికి కొన్ని పురుగులను తీసుకెళ్తున్నాడు. ఆ పురుగులను తీసుకెళ్తా ఉంటే అక్కడ ఒక నెమలి కనిపించింది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. అంటే అప్పుడు అన్నాడు, నేను పక్షులకు ఆహారమైన ఈ పురుగులను తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మినట్లయితే కొంత డబ్బు నాకు వస్తుంది, ఆ డబ్బుతో నేను బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పంటే ఆ నెమలి అందంట, నీకు డబ్బులే కదా కావాల్సింది, నాకు డబ్బులే కావాలి. అయితే ఒక పని చేయి, నా నెమలి ఈకలకు చాలా ఖరీదు ఉంది కాబట్టి ఆ పురుగులు నాకు నా ముందు వేసేయి, నేను తింటా. వేసిన ప్రతిసారి ఒక చక్కని నెమలి ఈకను నీకు ఇస్తా, తీసుకో అని చెప్పి పురుగులన్నీ వాడు ముందు వేస్తే చక్కగా పొడుచుకుని తింటూ ఒక నెమలి ఈకనిచ్చిందంట. నువ్వు హ్యాపీగా దాన్ని నమ్ముకొని నువ్వు బ్రతుకని చెప్పింది. ఇదేదో బాగుంది. నేను మార్కెట్కి వెళ్ళి పురుగులు నమ్ముకొని అవసరంలా, ఈ నెమలి కూడా కష్టపడి ఎక్కడో పురుగులను చూసుకొని తిని బ్రతకని అవసరంలా. చాలా బాగుంది. వీళ్ళిద్దరికి అనగా ఈ వ్యాపారం చేసే వ్యక్తికి ఈ నెమలికి మంచి కాంట్రాక్ట్ కుదిరింది. ఏమిటయ్యా అంటే, ప్రతిరోజు ఈ టైంకి ఇక్కడికి వస్తా, నువ్వు పురుగులు తీసుకురా, నేను తిని పెడతా, నీకు ఒక ఏకస్త తీసుకెళ్ళు, దాన్ని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ప్రతిరోజు అదే పని. వాడు పురుగులు తీసుకొస్తాడు, ఇదేమో కూర్చొని తిని పెడుతుంది. తినేసిన తర్వాత ఒక ఈక తీసుకో అని చెప్పి అంటుంది. అలా వాడు పురుగులు తెస్తున్నాడు, వేస్తున్నాడు, ఇది ఈకలు ఇస్తూ ఉంది. పురుగులు తెస్తున్నాడు, వేస్తున్నాడు, తింటుంది, ఈకను ఇస్తూ ఉంది. ఒకరోజు అయ్యేసరికి ఆ నెమలి, అందంగా ఉండే ఆ నెమలి కాస్త బోడిగా తయారైంది, ఈకలు లేకుండా తయారైంది, శక్తిని కోల్పోయింది. ఆ తర్వాత కూలబడి పోయింది. అది పోయింది. ఏమైంది? పోయింది. ఎందుకని పోయింది? సులువైన మార్గాన్ని ఎన్నుకొని మరీ పోయింది. దేవుడు తనకు చక్కని ఆకారాన్ని ఇచ్చాడు, చక్కని రూపాన్ని ఇచ్చాడు, చక్కని నెమలి ఈకలు చాలా అందంగా ఉంటాయి. తనకంటూ ఒక వందాన్ని ఇచ్చాడు, తనకంటూ ఒక వైభవాన్ని ఇచ్చాడు, తనకంటూ ఒక పర్పస్ని ఇచ్చాడు. అది కష్టపడి భోంచేయాలి, కష్టపడి పని చేయాలి, కష్టపడి సంపాదించుకోవాలి, కష్టపడి సాధించాలి. కానీ ఎందుకో ఆ నెమలి కష్టపడకుండా కూర్చొని మేసే జీవితానికి అలవాటు పడి ఏం చేసింది? కష్టపడకుండానే షార్ట్ మెథడ్లో ఆహారం తెచ్చుకోవాలి, ఆహారం భుజించాలి అని చెప్పి విలువైన తన ఆకారాన్ని, విలువైన తన జీవితాన్ని సోమరితనంతో పోగొట్టుకుంది. అందుకే చెప్తున్నా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కష్టపడకుండా ప్రయాసపడకుండా జీవించే జీవితము అది దేవుడికి అసహ్యకరమైన జీవితము. అది దేవుడు ఇష్టపడని జీవితము, దేవుడు లేని జీవితము. మరలా జ్ఞాపకం చేస్తున్నా, నేను ప్రకటించే దేవుడు కష్టపడి పని చేయడము ఇష్టపడేవాడు. ఎందుకయ్యా అంటే ఆయన 6 రోజులు పని చేశాను బైబిల్లో ఉంది. పని చేసేవాడు, కష్టపడి పని చేసేవాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు, సహోదరులు, కష్టపడి పని చేయడానికి మీ జీవితంలో ఎప్పుడూ కూడా వెనుకాడమాకండి. కష్టపడడానికి, ఒళ్ళు వంచడానికి ఎప్పుడూ వెనుకాడమాకండి. ఎందుకంటే అదే మీ ఆత్మీయతను అలాగే మీ శరీరాన్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలా కానప్పుడు అటు నీ ఆత్మీయత కంట్రోల్ తప్పుతుంది, నీ శరీరంలో ఉన్న ఆకారం కూడా కంట్రోల్ తప్పుతుంది అనే సత్యము మర్చిపోదు. ఈజీ మెథడ్, ఈజీ లైఫ్ స్టైల్, ఈజీ సర్వైవల్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్. ఈజీగా సులువుగా బ్రతికేయడం, సులువుగా జీవించేయడం, సులువైన మార్గంలో ముందుకు సాగడం అనేది దేవుని యొక్క చిత్తము కానీ కాదు. ఎలీమెలెకు సులువైన మార్గాన్ని ఏర్పరచుకున్నాడు, అది దేవుని యొక్క ఉద్దేశము కాదు. ఏమిటి ఆ సులువైన మార్గం అంటే? ఎందుకు మనం కరువులో ఉండాలి, ఎందుకు మనం ఈ సమస్యలో ఉండాలి, ఎందుకు మనం కష్టంలో ఉండాలి? వెళ్ళిపోదాం మోయాబు దేశానికి. ఎస్, మనలో చాలామంది యథార్థంగా జీవించడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని ఉండవచ్చు. యథార్థంగా జీవిస్తున్నప్పుడు కష్టాలు వస్తాయి, యథార్థంగా జీవిస్తున్నప్పుడు ఇబ్బందులు వస్తాయి, యథార్థంగా జీవిస్తున్నప్పుడు అంతకుముందు మీరు సంపాదించే సంపాదన ఇప్పుడు సంపాదించడం కష్టం కావచ్చు. యథార్థంగా మీరు వ్యాపారం చేస్తున్నప్పుడు అంతకుముందు వచ్చే లాభాలు ఇప్పుడు రావడం కష్టం కావచ్చు. ఎందుకని? అంతకుముందు కేజీ మాంసాన్ని మీరు చాలా తెలివిగా తక్కిట్లో మాయ చేసి 800 గ్రామ్స్ ఇచ్చేసేవాళ్ళు కేజీకి. కేజీ పిండిని మాయ చేసి 30 కేజీనే ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు 1/4 కేజీ ఆ విధంగా మిగుల్చుకుంటూ వస్తున్నారు. అలాగే పాలు వ్యాపారం చేస్తున్నట్లయితే పోయాల్సిన పాల కన్నా దాంట్లో నీళ్లు పోసి పాలు అమ్మేసేవాళ్ళు. యథార్థంగా జీవిస్తున్నప్పుడు మనసు ఒప్పటం లేదు. కాబట్టి సహజమైన ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళే తప్పు చేస్తామని చెప్పి అంటలేదు, కానీ
ఇప్పుడు నువ్వు యథార్థంగా జీవించాలనుకున్నప్పుడు నీళ్ల పాలు కాకుండా నిజమైన పాలే పోస్తావు. యథార్థంగా నువ్వు జీవించాల్సి వచ్చినప్పుడు కేజీ బియ్యానికి కేజీ బియ్యం ఇస్తావు, కేజీ మాంసానికి కేజీ మాంసం ఇస్తావు. అప్పుడు నువ్వు అంతకుముందు సంపాదించిన లాభం కన్నా ఇప్పుడు నీ లాభము వాస్తవంగా తగ్గుతుంది. కానీ గమనించు, అంతకుముందు యథార్థంగా కాకుండా సంపాదించే సంపాదనలో ఉన్న ఆశీర్వాదం కన్నా యథార్థంగా నువ్వు సంపాదిస్తున్న దానికి దేవుని యొక్క ఆశీర్వాదము అంతకుముందు నువ్వు కలిగి ఉన్న దానికంటే నూరంతలు అధికముగా నీ మీద ఉంటుంది అనే సత్యము మర్చిపోవద్దు. సో దేవుని ఆశీర్వాదము యథార్థత మీద ఉంటుంది, దేవుని ఆశీర్వాదము యథార్థుల మీద ఉంటుంది, దేవుని ఆశీర్వాదము కష్టపడే వారి మీద ఉంటుంది అనే సత్యము మర్చిపోవద్దు. ఇమీడియట్గా నీకు రెస్పాన్స్ రాకపోవచ్చు, ఇమీడియట్గా నీ జీవితంలో ప్రతిఫలం నువ్వు చూడలేకపోవచ్చు, ఇమీడియట్గా నీలో లాభము నువ్వు చూడలేకపోవచ్చు. కొంతమంది అనొచ్చు, అన్న నేను ఇంతకుముందు అక్రమంగా సంపాదించేవాడిని, గత 3 monthsగా నేను సక్రమంగా జీవిస్తున్నాను, కానీ రావాల్సినంత ఆశీర్వాదము రావట్లేదన్నా అని నువ్వు అనొచ్చు. కానీ గమనించండి, వెంటనే నీకు జవాబు వచ్చేసినట్లయితే, అంతకుముందు అక్రమంగా జీవిస్తున్నప్పుడు నీ కొట్లో 10,000 వచ్చేవి, ఇప్పుడు యథార్థంగా జీవిస్తున్నప్పుడు వెంటనే 20,000 వచ్చేసింది అనుకోండి. ఇంకా నీ జీవితంలో ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాల్సిన వాటిని నేర్చుకోవడము ఉండదు. ఎప్పుడు నువ్వు దేవుని నమ్మగలవు? నువ్వు చూడకపోయినా. ఎప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడగలవు? నీ కంటితో నువ్వు ఆశీర్వాదము చూడలేకపోయినా. నా ప్రభువు నేను నమ్ముకుంటున్నాను, యథార్థంగానే నేను జీవిస్తాను. మరి ఏం కనిపించట్లేదు కదా, కనిపించకపోయినా యథార్థంగానే జీవిస్తా. లాభం వెంటనే నీకు రావడం లేదు కదా, లాభం వెంటనే రాకపోయినా యథార్థంగా నేను జీవిస్తా అని నువ్వు ఎప్పుడు చెప్పగలవు? నువ్వు వెంటనే జవాబు చూడలేనప్పుడే నీ విశ్వాసము ప్రాక్టీస్ చేయబడుతుంది. 25 సంవత్సరాల క్రితము దేవుడు అబ్రహామును పిలిచాడు, గర్భఫలాన్ని ఇస్తానన్నాడు, దేశంగా మారుస్తాడు. పిలిచిన దేవుడు జవాబు ఇచ్చాడా? వెంటనే జవాబు ఇవ్వలా. 10 years అయింది, జవాబు ఇవ్వలా. 20 years అయింది, జవాబు ఇవ్వలా. మరి ఏమైంది? అబ్రహాము యొక్క విశ్వాసము పరీక్షించబడింది, అబ్రహాము యొక్క నమ్మకము పరీక్షించబడింది. అతడు పరీక్షించబడిన తరువాత, ఆ పరీక్షలో పాస్ అయిన తర్వాతే మన బైబిల్లో మనం చూస్తున్నాం, అతడు మనందరికీ కూడా విశ్వాస వీరుడిగా మారగలిగాడు. సో ఫ్రెండ్స్, నువ్వు యథార్థంగా జీవిస్తున్నప్పుడు వెంటనే నీకు జవాబు రానంత మాత్రాన దేవుణ్ణి నువ్వు ఎదిరించడం కానీ, ప్రశ్నించడం కానీ, విసుగు చెందటం కానీ చేయవద్దు అని ప్రభువు పేట మనవి చేస్తున్నా. ఫేక్ సర్టిఫికేట్ పెట్టినప్పుడు నీకు వెంటనే జవాబు వచ్చింది, వెంటనే జాబ్ వచ్చింది. ఆ ఫేక్ సర్టిఫికేట్ పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నప్పుడు వెంటనే జవాబు రావట్లా, వెంటనే జాబ్ రావట్లా. అప్పుడు నీకు క్వశ్చన్ మార్క్, అరే దొంగ సర్టిఫికేట్లు పెడితే జాబ్ వచ్చేస్తుంది. ఎస్. తప్పుడు పేపర్స్ పెడితే నాకు వెంటనే జాబ్ వచ్చింది. ఎస్, రావచ్చు. కానీ గమనించండి, అక్రమముగా సంపాదించే జవాబులలో ఎటువంటి ఆశీర్వాదం ఉండదనే సత్యము మర్చిపోవద్దు. నువ్వు యథార్థంగా జీవిస్తున్నప్పుడు ఆ జవాబు నీకు కొంచెం ఆలస్యమైనా వచ్చే దాంట్లో తప్పక దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదము మెండుగా నీ మీద ఉంటుంది అనే సత్యం మాత్రం మర్చిపోవద్దు. ఎలీమెలెకు రాంగ్ చాయిస్ తీసుకున్నాడు. ఎలీమెలెకు ఈజీ పాసేజ్ని ఎన్నుకున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన ఆత్మీయ యాత్రలో ఈజీ పాత్ను ఎప్పుడూ ఎన్నుకోకండి. ఈజీగా బ్రతకాలి, ఈజీగా సంపాదించాలి అనే ఆలోచన ఎప్పుడూ పెట్టుకోమాకండి. బైబిల్లో ఉంది ఏమని, తన ప్రియులు నిద్రించుచూ ఉండగా దేవుడిస్తాడు అని బైబిల్లో ఉంది. తన ప్రియులు ఎవరు? కష్టపడి పని చేసేవాడు తన ప్రియుడు. అంతేగాని పేకల దాకా తినేసి పడుకునేవాళ్ళు, పని పాటలు లేకుండా పేకల దాకా తినేసి పడుకునేవాళ్ళు, వాళ్ళ గురించి బైబిల్ ఆ విధంగా లేదు. సో నువ్వు కష్టపడి పనిచేసేవాడివైతే నీకు కంటి నిండా నిద్ర ఉంటుంది. నువ్వు పడిన కష్టానికి ప్రతిఫలము దేవుడు నువ్వు నిద్రపోతున్నప్పుడు వచ్చి ఏం చేస్తాడు? ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. అది దేవుని విధానం. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన జీవితంలో కష్టార్జితాన్ని పొందుకోవాలి అంటే కష్టపడాలి. నెంబర్ 2, మన జీవితంలో దేవుని బిడ్డలుగా జీవిస్తున్నంత కాలము మర్చిపోవద్దు, కష్టాల గుండా వెళ్తాం, శ్రమల గుండా వెళ్తాం, సమస్యల గుండా వెళ్తాం. నువ్వు దేవునికి ఎంత దగ్గరగా వస్తావో ఒక విషయం మర్చిపోవద్దు, నువ్వు వెళ్ళే మార్గము అంత ఇరుకుగా తయారవుతుంది అనే సత్యం ఎప్పటికీ మర్చిపో. ద మోర్ యూ కమ్ క్లోజర్ టు గాడ్, ద మోర్ ద రోడ్ విల్ బికమ్ నారో. దేవునికి ఎంత దగ్గరగా వస్తావో నువ్వు వెళ్ళే మార్గం అంత ఇరుకుగా మారుతుంది అనే సత్యము మర్చిపోవద్దు. ఎలీమెలెకు ఇరుకైన మార్గాన్ని ఇష్టపడక ఈజీ మార్గాన్ని కోరుకొని మోయాబు దేశానికి పరుగులు తీసి
బ్రతికిస్తాను అని చెప్పి వెళ్ళి చచ్చిపోతే, తాను వెళ్ళిన మార్గంలో భార్య బిడ్డలు వెళ్ళి వాళ్ళు కూడా కనీసం బుద్ధి తెచ్చుకోకుండా, వాళ్ళు కూడా కనీసం జరిగిన దాన్ని చూసి జ్ఞానం తెచ్చుకోకుండా, ఇది దేవుడు లేని ప్రదేశము, దేవుడు లేని దేశము, ఇక్కడ మనం ఉండకూడదనే కనీస ఆలోచన లేకుండా అక్కడే ఉండిపోవడానికి నిర్ణయం తీసుకున్నారు. ఎంతగా నిర్ణయం తీసుకున్నారయ్యా అంటే, అక్కడ ఉన్న మోయాబు స్త్రీలని పెళ్లి చేసుకున్నంతగా నిర్ణయం తీసుకున్నారు. పోయిన వారం నేను మీతో పంచుకున్న జ్ఞాపకం ఉందా? ఏమని? వారు అక్కడ నిలిచి ఉండిరి అని రాయబడి ఉంది. ఇంచుమించు 10 సంవత్సరములు తండ్రి చనిపోయిన తర్వాత 10 సంవత్సరములు వారు అక్కడ నిలిచి ఉండిరి అని బైబిల్లో మనం చూసాం. అక్కడ ఉండాల్సిన పని లేదు, కానీ అక్కడే నిలిచి ఉన్నారు. ఎప్పటి వరకు నిలిచి ఉన్నారయ్యా అంటే, వాళ్ళు తీసుకున్న రాంగ్ చాయిస్కి, రాంగ్ నిర్ణయానికి వారి మీదకు శిక్ష వచ్చి పడేంత వరకు అక్కడే ఉన్నారు. సొదొమ గొమొర్రా వాళ్ళు చేసిన పాపము పండేంత వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎలీమెలెకు వారి కుటుంబము, కుమారులు వారు తీసుకున్న తప్పుడు నిర్ణయానికి శిక్ష పడేంత వరకు అక్కడే ఉన్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన జీవితంలో పొరపాట్లు తప్పులు చేసి ఉంటాం, కానీ ఆ శిక్ష మన మీద పడేంత వరకు అక్కడే ఉన్నట్లయితే అది ఏమాత్రం మనకు క్షేమము కాదు అని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. సో దే రిమైన్ ఇన్ రాంగ్ ప్లేస్ అంటిల్ గాడ్ డెల్ట్ విత్ దేర్ చాయిస్. వాళ్ళు తీసుకున్న తీర్మానానికి, రాంగ్ నిర్ణయానికి శిక్ష పడేంత వరకు వారు అక్కడే నిలిచి ఉన్నారు. శిక్ష పడింది, భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. ఇప్పుడు బైబిల్ ఒక మాట రాయబడి ఉంది. ఏమిటి రాయబడి ఉందంటే, 6వ వచనము, 5వ వచనం చివరి 2 లైన్స్. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు ఏమైందట? లేనిదాయను. లేనిదాయను అనేది సర్కిల్ చేసుకోండి. లేనిదాయను. షీ హ్యాస్ బికమ్ ఎంప్టీ. లేనిదాయను అండర్లైన్ చేసుకోండి. ఏమీ లేనిదాయను, ఏమీ లేనిదాయను. ఏదైనా ఉందా చెప్పుకోవడానికి? ఏదైనా ఉందా చూపించడానికి? ఏదైనా ఉందా బ్రతకడానికి? ఏదైనా ఉందా ముందుకు సాగడానికి? ఏదైనా ఉందా ఏమైనా సాధించడానికి? జాగ్రత్తగా పరిశీలించండి. నయోమి ఏమీ లేని దాయను. సమాధానం లేదు, శాంతి లేదు, ఆధారం లేదు, ఆశ్రయము లేదు, అడ్రస్ లేదు, ఉద్యోగం లేదు, జీవనోపాధి లేదు, బ్రతుకు తెరువు లేదు, బ్రతకడానికి ఏ మార్గము లేదు. ఏమీ లేనిదాయను. ఎందుకని? దేవుడు లేకుండా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా, మేము నీ బిడ్డలుగా ఉంటూ అడ్డదారిలో పైకి వచ్చే ప్రయత్నం కానీ, సులువైన మార్గంలో ముందుకు సాగే ప్రయత్నం కానీ నాయన మా జీవితంలో లేకుండా చేయండి అయ్యా. ఈరోజు ఎందరైతే ప్రభు ఈ వాక్యము విని, నిజమే నా జీవితంలో ఏమీ లేని స్థితికి నేను చేరిపోయా, కారణము దేవుడు లేని చోటికి నేను వెళ్ళాను గనుక, దేవుడు లేని వ్యాపారం నేను చేశాను గనుక, దేవుడు లేని బ్రతుకు నేను బ్రతికాను గనుక ఈరోజు నా బ్రతుకు ఎంప్టీ అయిపోయింది. ప్రభువా నన్ను క్షమించు, నన్ను కనికరించు. ఖాళీ అయిపోయిన నా జీవితాన్ని అయ్యా నీ కృపతో నింపి, నీ కనికరముతో నింపి, తత్ఫలితంగా నాయన నీ కుమారుడుగా, నీ కుమార్తెగా నేను జీవించులాగున సహాయం చేయి అని ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని కనికరించి, అంగీకరించి నాయన వారిలో ఉన్న లోపములన్నిటినీ కూడా తొలగించి ప్రభు నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా అంగీకరించబడి వారు జీవించుటకు సహాయం చేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
జనాన్ని మేము ఎక్కడ చూడలేదు. ఇంత పెద్ద ఎత్తున జరగడం ఇదే మొదటిసారి. యథార్థంగా బ్రతికే జీవితాన్ని మాకు ఈ రోజు సతీసాయి గారు పంచినందుకు ఆయనకు వందనాలు. నా భూతో నా భవిష్యత్ ఇది. ఈ జన ప్రవాహం చూస్తే సునామీని మించిపోయినట్టుంది. మొట్టమొదటిగా భద్రాచల పట్టణంలో విశ్వాసులకి క్రైస్తవ జీవితంలో ఉన్న వారికి శరీర స్వస్థత కంటే ఆధ్యాత్మిక స్వస్థత మొట్టమొదటిగా వచ్చింది. సూటిగా స్పష్టంగా దేవుడు ఆయన ద్వారా మాట్లాడుతున్నాడు. నేను చేసిన పాపలను ఒప్పుకోవడం జరిగింది. చాలా పశ్చాత్తాపడ్డాను. ఎంతో కన్నీరు గార్చాను. మరి దేవుని క్షమించాడు, నన్ను నమ్ముతున్నాను. ఇంతవరకు ఇంతమంది మీటింగ్స్ పెట్టారు కానీ ఇంత ఘనమైన మీటింగ్ నేను చూడలేదు. ఇలాంటి దైవ సేవకుడు దేవుడు అనుగ్రహించిన ఒక బహుమానం భూలోకంలో పరలోకాన్ని చూపించారు. చాలా బాగుంది మెసేజ్, పాటలు కూడా చాలా బాగున్నాయి. నిజంగా మహోత్సవాల కంటే మహా మహోత్సవాలు మనం చెప్పొచ్చు. అంత గ్రాండ్గా జరిగాయి. భద్రాచలంలో ఇంతవరకు ఎప్పుడు ఇంత ప్రవాహంగా ఉన్న జనాన్ని చూడలేదు. ఇదే ఫస్ట్ సారి అండి చూడటం. ఈ 3 దినాలు కూడా దేవుని సన్నిధి మేము ఇక్కడ నిజంగా అనుభవించాము. నా కొరకే వాళ్ళు వాక్యం చెప్పారేమో అన్నంత వ్యక్తిగతంగా నాకు అనిపించింది. నేను నిజంగా యవనస్తులకు ఒక మాదిరికరంగా ఉండాలని నేను వాళ్ళు నేర్చుకున్నాను. చాలా బాగా జరిగినాయి. వర్షం వచ్చినా కానీ సతీష్ కుమార్ గారు ప్రార్థన చేయగానే వర్షం ఆగిపోయింది. చాలా మహిమాకరంగా జరిగింది. ఈ యొక్క మాటలు అన్యులకు కానీ దేవుణ్ణి ఎరిగిన ప్రజలకు కానీ నామకార్థ క్రైస్తవ అందరికి కూడా ఉపయోగపడేటట్లుగా అద్భుత రీతిగా దైవజనుడిని దేవుడు వాడుకున్నారు. ఇటువంటి సేవకుడు ప్రతి ప్రాంతంలో లేవాలని ఆశిస్తున్నాం. మళ్ళీ 3 రోజులు వెనక్కి జరిగితే బాగుండనిపిస్తుంది. నేను ఒకప్పుడు చాలా ఘోరంగా ఉండేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత నా జీవితం మొత్తం కూడా మార్చుకున్నాను. అంతటి గొప్ప సందేశాన్ని విన్నాను. అయ్యగారు వాక్యం ద్వారా ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి పాపం విడిచిపెట్టి పరిశుద్ధులుగా బ్రతకడానికి నా కుటుంబం అంతా కూడా తీర్మానం చేసుకున్నాం. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.